ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట వందనాలు మరియు శుభోదయం. గత రాత్రి చక్కని నిద్రను అనుగ్రహించి మరొక ఉదయాన్ని చూసే అవకాశాన్ని దేవుడు మనందరికీ దయచేసి ఉన్నాడు. ప్రతిరోజు ఉదయాన్నే ధ్యానించే కొద్ది మాటలు మనకు ఆశీర్వాదకరంగా, రోజంతటికి స్ఫూర్తినిచ్చేవిగా ఉండాలని ఎంతో ప్రయాసతో మీ ముందు ప్రతిరోజు అనుదిన వాగ్దానాన్ని అందిస్తున్నాను. నూతనమైన మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ సమాధానాన్ని బట్టి, మీ ఏకీభావాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 17వ వచనం. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు మన మొరను వినే దేవుడు. ఆయన నీ ప్రార్థన వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, ప్రతికూల వాతావరణం మన చుట్టూ రాగానే దేవుడు నా ప్రార్థన వినడం లేదేమో, ఆయనకు నా ప్రార్థన వినబడడం లేదేమో అని అనుకుంటుంటాం. నీవు విశ్వాసంతో ప్రార్థన చేస్తే, యథార్థమైన ప్రార్థన చేసే వ్యక్తివి నీవైతే, నీ మొరను దేవుడు ఖచ్చితంగా వింటూ ఉంటాడు. ఇది లేఖనం సెలవిస్తున్న మాట. ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థన వైపు ఉన్నాయని లేఖనంలో రాయబడింది కదా. విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే ఆయన వినేవాడిగా ఉన్నాడు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఏదైనా సమస్యతో ప్రార్థిస్తున్నామా? ఈ సమస్యపై నాకు విజయం పొందలేనేమో అనే సందేహంలో ఉన్నారా? మొరపెట్టు, దేవుని దగ్గర ప్రార్థన చేయి. విశ్వాసంతో యేసయ్య నామం పేరట ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా అద్భుతం చూస్తారు. ఈ మాట బైబిల్ సెలవిస్తూ ఉంది. నేను ఆయనకు మొర్రపెట్టి తిని, మనుషులకు మొర్రపెట్టాను అని అనడం లేదు. కానీ ఇక్కడ భక్తుడు రాజుల రాజైన మహోన్నతుడైన దేవుని ఎదుట మొర్రపెట్టాను, అప్పుడే ఆయన నా నోట శ్రేష్టమైన కీర్తన ఉంచాడు అని రాయబడింది. ఈరోజు ప్రార్థిస్తున్న నీ నోట శ్రేష్టమైన కీర్తన ఉంచగల సమర్థుడు నీ దేవుడు. ఇంతవరకు నీవు దుఃఖ గీతాన్ని ఆలపించావేమో, రకరకాల విషాద గీతాలు నీ నోటున్నాయేమో, కానీ ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, శ్రేష్టమైన కీర్తనతో నీ నోటిని నింపాలని, నీ నోట శ్రేష్టమైన కీర్తన ఉంచాలని నూతన గీతం పాడే కృపను ఆయన అనుగ్రహించబోతున్నాడు. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన: కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా మొరను ఆలకించే దేవుడుగా, మా ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడుగా నీవు ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా నోట శ్రేష్టమైన కీర్తన నుంచి ఆనంద గీతం పాడేవారిగా మా ప్రియుల్ని దినమంతా ఉంచమని, ఏ అవసరతలతో అయితే ప్రార్థిస్తున్నారో, ఏ అక్రతలతో అయితే మొరపెడుతున్నారో వారి ప్రార్థన ఆలకించే దేవుడు నీవని గుర్తించి వారి నోట నూతన కీర్తనను, శ్రేష్టమైన కీర్తనను ఉంచమని అడుగుచు యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.